श्रीशैलेशदयापात्रं देवभक्त्यादिगुणार्णवं यतीन्द्रवणं वन्दे रमजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्म व्यामोहततदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता योतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपते रुगणाभिरामम् श्रीमत्तदङ्घ्रिफलं प्रणमामि मूर्ध्ना भूतं धरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुवरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदल्दीश्वरदस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन् रणमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णं नाङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैतः सर्वगिल्बिषनाशनं इष्टं सर्वदात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 17వ అధ్యాయం చదువుకుంటున్నాము. దాంట్లో ఉన్నటువంటి ఒక 91 శ్లోకాలలో 67 శ్లోకాల వరకు వచ్చేసాం అనమాట. అంటే ఇంకా మిగిలిన శ్లోకాలు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతాం అనుకుంటున్నాను. ఈరోజు పాఠంలోకి పోయేదానికి ముందు ఒక చిన్న సవరణ చెప్పవలసి వచ్చింది మీకు. ఏం సవరణ అంటే, మనం ఒకసారి 64వ శ్లోకం చదువుకుంటే 64వ శ్లోకంలో చలి వల్ల అగ్ని, దాహం వల్ల నీరు, ఆకలి వల్ల ఆహారం దేహాన్ని సుఖాలకు అవుతున్నాయి అని చెప్పి మనం చదువుకున్నాం అనమాట. ఇవంతా కూడా ప్రహ్లాదుడు తన మిత్రులకు చెప్పేటువంటి తత్వం అనమాట. అంటే అసలు విష్ణువే పరత్వం అని, ఈ సంసార సుఖాల్లో ఎక్కడ కూడా సుఖమే లేదు, అవన్నీ కూడా చివరికి దుఃఖానికి దారి తీస్తాయి. అన్నిట్లోనూ దుఃఖమే ఉంది, కానీ సుఖం కాదు. ఒకవేళ సుఖం అంటూ ఉంటే అది తాత్కాలికమైనదే అనమాట, శాశ్వత సుఖం కాదు అని చెప్పే క్రమంలో ఇది చెప్పబడింది అనమాట. ఇక్కడ ఏమిటి సవరణ అంటే, అగ్నేహ సీతేన తోయస్య తృష. ఇక్కడ భుక్తస్య అని చదువుకున్నాను నిన్న. భుక్తస్య కాదండి, అది కొంచెం పదం భక్తస్య అని ఉండాలి. ఎందుకంటే మళ్ళా చూశాను తర్వాత, భుక్తస్య కాదు భక్తస్య అని ఉండాలి. భక్తస్య క్షుధ అన్నారు. అంటే ఏమిటంటే, అగ్నేహ సీతేన అన్నారు. అంటే చలి వల్ల అగ్ని, శీతల అంటే అగ్ని అన్నమాట, చలి అనమాట. చలి వల్ల అగ్ని. తోయస్య తృష, దాహం వల్ల నీరు. తోయస్య అన్నారు అంటే నీటికి, తృష అంటే దప్పిక అన్నమాట. భక్తస్య అంటే ఇక్కడ భక్త అంటే అన్నము అని అర్థం, భుక్త అంటే తిన్నవాడు అని అర్థం. కాబట్టి ఈ చిన్న సవరణ మనం చేసుకోవాలి. భక్తస్య అని ఉండాలి. భక్త అంటే భక్తుడని మనకు తెలుసు, కానీ భక్త అనే పదానికి ఆహారము, అన్నము, ఆహారం కాదు అన్నము అనేటువంటి అర్థం ఉన్నదనమాట. కాబట్టి ఇక్కడ భక్తస్య అంటే అన్నము, క్షుధా అంటే ఆకలికి. కాబట్టి ఆకలి వల్ల ఆహారము దేహానికి సుఖకారకాలు అవుతున్నాయి అని చెప్పబడింది. అంటే అర్థం ఏమిటి, మనకి నిజంగా సుఖం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, దాని యొక్క అవసరం ఉన్నప్పుడే అనేటువంటి విషయం కూడా ఇక్కడ తెలుసుకోవాలన్నమాట మనం. ఎందుకంటే చలి ఉన్నప్పుడే అగ్ని యొక్క విలువ తెలుస్తుందండి.
చలే లేదనుకోండి, ఆ వేడి అవసరం లేదు మనకి. ఎండాకాలంలో ఎవరు చలిమంటలు వేసుకొని కూర్చోరు కదండి, ఎందుకంటే అప్పుడు శరీరానికి అది అవసరం లేదు. కాబట్టి దానికి విలువ ఎప్పుడు వస్తుంది? అవసరం వచ్చినప్పుడే. అందుకనే అగ్నేయ సీతేన. మరి నీటికి మనం బాగా దప్పిగ్గా ఉన్నాం అనుకోండి, అప్పుడే నీటి యొక్క విలువ ఉంటుందన్నమాట. అంటే నీరు మనకు కావాలి అనేటువంటి ఒక స్పృహ కలుగుతుంది అనమాట దాహం వేసినప్పుడే. కాబట్టి నీటికి నిజంగా విలువ ఇచ్చేది ఏమిటి? దాహం అనేది. అదేవిధంగానే భక్తస్య క్షుధా. మరి ఆహారానికి కానీ అన్నానికి కానీ, అన్నం అనేది ఉంది, దీని ఆహారం చెప్పుకోవచ్చు. అంటే ఉట్టి అన్నం తినం కదండి, ఆహారం ఇంకా తీసుకుంటాం అనమాట దాంతో కలిపి. కాబట్టి ఆకలి వల్ల ఆహారము దేహానికి సుఖకారకులు అవుతాయి. క్రియతే సుఖ కర్తృత్వం. క్రియతే సుఖ కర్తృత్వం అంటే ఏమిటి? సుఖకారకాలు అవుతున్నాయి అన్నమాట అవి. ఆహారము ఆకలి వల్ల, దాహం వల్ల నీరు, అగ్ని చలి వల్ల అగ్ని. ఇవి లేకపోతే, ఈ మూడు లేకపోతే ఆ మూడితో పనే లేదు మనకి. ఆహారం అవసరమే లేదు. ఆకలి వేసినప్పుడే ఆహారం తింటున్నాం, ఆకలి లేదనుకోండి హాయిగా ఉంటుంది జీవితం మనకి. అదొక్కటి లేకుండా ఉంటే, అందుకే ఇప్పుడు ఒక 1975లోనో 76లోనో ఒక సినిమా చూశాను అనమాట. ఆ సినిమా పేరు కూడా ఏదో మర్చిపోయాను. కొద్దిగా ఇలాంటిదే అనమాట. ఒక నిరుద్యోగి రాస్తాడు, ఒక బొమ్మ గీస్తాడు, మొత్తం ఒక మనిషి బొమ్మంతా గీస్తాడు గోడ పైన. గీసేసి చివరిలో బొమ్మ గీస్తూ ఉంటాడు, పొట్ట దగ్గరికి వచ్చినప్పుడు నిలిచిపోతాడు అనమాట. బొమ్మ గీయడు, ఎందుకంటే అన్నిటి అనర్థాలకి ఇదే కారణం అని చెప్పి బొమ్మ పొట్ట తీసేసి గీస్తాడు మొత్తం. అది కన్నా లేకుండా ఉంటే అసలు మనకి ఏది అవసరమే లేదు కదండి. అలాగా దానికి విలువ ఎప్పుడు వస్తుంది? ఆకలి వల్ల ఆహారం దేహానికి సుఖాలు అవుతున్నాయి. కాబట్టి ఇది ఆ చిన్న భుక్తస్య అన్న చోట భక్తస్య అని చదువుకోవాలి. ఇది చిన్న సవరణ చేసుకో, అంటే నిన్న మళ్ళా ఒకసారి చదివినప్పుడు నాకు అలా అనిపించింది, కాబట్టి కొంచెం దోషం పడింది, కాబట్టి దాన్ని ఈరోజు సరి చేసుకుంటున్నాం. తర్వాత మనం ప్రహ్లాదుడు తన యొక్క మిత్రులకు అందరికీ ఈ యొక్క దేహం గురించి, అదేవిధంగా ఈ దేహం అంటే ఏమిటి, ఈ దేహం పైన అంత మోహం అవసరమా, ఈ దేహానికి అంత అలంకారాలు అవసరమా అనే విధంగా మనకి చాలా ఉన్నాయి. తెలుగులో కూడా నిన్న కూడా చెప్పుకున్నాం, ఎంతో మంది శతకకర్తలు, వేమన శతకాలని, వారన్నీ కూడా అదే విషయాన్ని తెలిపారనమాట. ఈ దేహం పైన ప్రేమ ఉండాలండి, మరి అత్యంత ప్రేమ అవసరం లేదనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పారనమాట. మరీ ఎక్కువ అంటే ఎక్కడ పోయినప్పుడు మనం కొద్దిగా అలంకరించుకోవాల్సిందే, కానీ మరీ ఎక్కువగా అలంకరించుకోకూడదు అనే విషయం అనమాట అక్కడ. కాబట్టి మనం దేహం అనేది ఎలాంటిది అంతా కూడా అని చెప్పి దానికి ముందే చెప్పారు. అగ్నేహ సీతల నుంచే శరీరం అశేషాణం శ్లేష్మాదీనాం మహాచేహ. శ్లేష్మ ఆది, శ్లేష్మ అంటే మనకి తెలుసు, మొదలైన సమస్త రోగ పదార్థాలకు నిలయమైనటువంటి శరీరం ఎక్కడ? కాంతి శోభ సౌరభ్య కమనీయ ఆదయో గుణ. దీని కాంతి శోభ పరిమళం రామణీకం ఉన్న గుణాలు ఎక్కడ? ఇవన్నీ అవసరమా అని చెప్పి ఆ విధంగా చెప్తూ ఆ సందర్భంగానే ఈ చలివల్లాగ్ని విషయాలు కూడా చెప్తాయి. కాబట్టి మీరు అందరూ కూడా అంతేకాదు, యావత కురుతే జంతు సంబంధాన్ మనస ప్రియాన్ తావంతో వచ్చ నికన్యస్తే హృదయే శోక సంకవ అనేటువంటి, అంటే బంధుత్వాలు, ప్రేమలు, వీటి గురించి కూడా ఒక చిన్న శ్లోకం చెప్పబడింది అనమాట. ఏమిటంటే యావత కురుతే జంతు సంబంధాన్ మనస ప్రియాన్. ఈ సంబంధాలు ఏమేమి ఉన్నాయి వాటిని మరీ ఎక్కువగా మనసులో ప్రియానుబంధంగా ఏర్పరచుకుంటే అవి అంతగానూ గుండెల్లో దుఃఖ శల్యాలై గుచ్చేలా చేస్తాయి అని చెప్పి చెప్తారన్నమాట. శోక శంకవ అన్నారు. హృదయే నిఖన్యంతే పోదాం అనమాట. అది కూడా చెప్పుకున్నాం మనం. శంకవ అంటే ఏమిటి అనేది, అంటే ఈ విధమైనటువంటి ప్రేమలు అవి మన శోక రూపాలై శంకువులు అంటే ఏమిటి? మేకులు. శంకువులు అంటే మేకులుగా మారుతాయి అన్నమాట. ఆ మేకు అంటే ఇక్కడ పశువులను కట్టేయడం కొరకు నేలలో పాతినటువంటి ఇనుప గూటములు లేదా కర్రవి కూడా కావచ్చు అన్నమాట, కీలకములు. అలాగే కన్యంతే అంటే నిపాత్యంతే అంటే దిగబెట్టబడుతున్నవి. ఒక మనిషిని ప్రేమించడమే కాదండి, జంతువుల పైన కూడా అటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమను మనం చూపెడుతూ ఉంటే వాటికి ఏదైనా అయినప్పుడు మనం తట్టుకోలేదు. ఇది కూడా చాలా సందర్భాల్లో చూసాం. చాలా దిగులు పడిపోయిన వాళ్ళు మళ్ళా మామూలు స్థితికి రావడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి మనకి ఏది దొరికినా కూడా అది దైవం మనకి ఇచ్చినట్లుగా
దాన్ని ఒక పరిమితిలో దేనికి ఎంతవరకు ఏ పరిమితిలో ప్రేమించాలనో ఆ పరిమితిలో ప్రేమిస్తేనే మన జీవితం హాయిగా గడుపుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలపడం జరుగుతుందన్నమాట. ఆ తరువాత శ్లోకంలో యత్యత్ గృహే తన్మనసి యత్ర తత్ర అవతిష్టతః నాశ దాహ అపహరణం తస్య తత్రైవ తిష్టతి. ఇంకా ఒక చక్కగా విషయాన్ని చెప్పారు. ఏమంటే మనం ఒక్కోసారి ఒక విషయం పైన ఎంతగా మనం పోతుంది ఆ విషయం అంటే, అది ఆ పదార్థం కానీ లేదు ఆ ప్రాణి కానీ మన ఇంట్లో మన కంటి ఎదురుగా లేనప్పుడు కూడా మన ఆలోచనలన్నీ కూడా దాని వైపే తిరుగుతుంది, దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి, పరిభ్రమిస్తూ ఉంటుంది అనమాట. అనే దానికి ఇది శ్లోకం చెప్పబడింది. ప్రాణి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా ఆ ప్రాణికి ఇంట్లో ఉన్న భార్యాపుత్రాది విషయములే మనస్సులో మెదులుతూ ఉంటాయి. యథార్థంగా ఆ వస్తువుల నాశము, దాహము, అపహరణము కూడా మనస్సునందే ఉంటాయి. అనగా మనస్సును తత్వంపై మళ్ళిస్తే భార్యాపుత్రాది విషయాలు మనస్సులో గోచరించవు అని అర్థం. కొంతమంది అంటుంటారు, మీరు ఇల్లు వదిలితే అసలు ఇల్లు పట్టించుకోవాలండి అంటుంటారు. వాళ్ళకి ఇది మంచి శ్లోకం అనమాట. అంటే ఇల్లు వదిలిన తర్వాత ఇల్లు పట్టించుకుంటూ ఉంటే వాళ్ళు పోయిన పని ఎలా చూస్తారు, దానిపైన ఏకాగ్రత ఎలా కుదురుతుంది? పట్టించుకోవాలంటే పూర్తిగా పట్టించుకోవాలి. ఎప్పుడో అయిపోయిన తర్వాత పనంతా అయిన తర్వాత ఒకసారి యోగక్షేమాలు అవసరాలు ఏమైనా ఉన్నాయో కనుక్కుంటూ ఉంటారన్నమాట. కానీ మీరు లంచ్ టైంలో ఫోన్ చేయలేదు, టీ టైంలో ఫోన్ చేయలేదు, ఇలాంటివి కొన్ని. అంటే ఈ మధ్య కాలంలో, పూర్వకాలంలో అటువంటి బాధలే లేవు. హాయిగా మనిషి ఇల్లు వదిలేదంటే మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు నిశ్చింతగా ఉండిపోయేవాడు అనమాట, ఎవరైనా సరే, అటు ఒక స్త్రీ కానీ పురుషులు కానీ. ఇప్పుడు ఇటువంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రాణికి ఎంతగా ప్రేమ ఎక్కువైతే మనసులో వెదులుతూ ఉంటాయన్నమాట. అది కూడా ఎప్పుడు యథార్థంగా వస్తువుల నాశము, దాహం, అపహరణం కూడా మనస్సునందే ఉంటాయి. అనగా మనస్సు తత్వంపై మళ్ళిస్తే భార్యాపుత్రాది విషయాలు మనస్సులో గోచరించవు అని అర్థం. యద్యద్ గృహే తన్మనసి యత్ర తత్రావతిష్టతః నాశ దాహ అపహరణం తస్య తత్రైవ తిష్టతి. ఎంత చక్కగా అంటే మనం ఏదో విష్ణు పురాణంగా చదవకుండా దానిలో చాలా ఆచరణ యోగ్యమైనటువంటి విషయాలు తెలుసుకొని దానిలో కాస్తో కూస్తో ఆచరణలో పెట్టగలిగితే మన జీవితాలలో ప్రశాంతంగా సాగుతాయి అన్నమాట. కొన్ని శ్లోకాలు అంత చక్కగా వివరంగా చెప్పబడ్డాయి, ఇలాంటి శ్లోకాలు అనమాట. కాబట్టి మనకి జీవితానికి కావాల్సినటువంటి సుఖమయ జీవితానికి కావాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి దీంట్లో. కాకపోతే అవన్నీ మనం ఆచరణలో పెట్టడం కొంత కష్టం అవ్వచ్చు. కానీ మన శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా పురాణాలు కానీ, అందులో తమాషా ఏంటంటే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి పురాణాలు కూడా ఇప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం అన్వయించుకోదగ్గవిగా ఉన్నాయి అన్నమాట. అన్వయించుకోదగ్గ కొన్ని ఉండొచ్చు, కొంచెం అతిశయోక్తులు ఉండొచ్చు, కానీ చాలా విషయాలు మీరు ప్రస్తుతం కూడా అన్వయించుకొని దాని నుంచి లబ్ధి పొందగలిగేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయన్నమాట పురాణాల్లో. అందుకే అవి అంటే పాతవైనా కూడా నవ అంటే కొత్తవిగానే ఉంటాయి పురాణాలు. మామూలుగా మనం కొత్త వాళ్ళు తర్వాత పాతపడి పోతాం, తర్వాత కనబడకుండా పోతాం. కానీ పురాణాలు అలా ఎంత పాతపడ్డా కూడా, ఎందుకంటే రోజు రోజు ఒక్కొక్క రోజు ఎక్కువ అవుతూ ఉంటుంది వాటి వయసు కూడా. అంతే కదా, నిన్న 5000 సంవత్సరాలు అనుకున్నాం, ఈరోజు 5000 ఒక రోజు, 5000 సంవత్సరాల ఒక రోజు, ఒక నెల, ఇలా పాతపడుతూనే ఉంటాయి. అయినా కూడా వాటిలో ఉన్నటువంటి ఆ విషయాలు ఇంకా కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. చదివే కొద్దీ ఇంకా కొత్త కొత్త విషయాలు కొత్త విధంగా కొత్త పద్ధతిలో మనం అర్థం చేసుకుంటాం. మీకు భగవద్గీత చదువుతూ ఉంటే ఒకసారి మొదటిసారి చదివినప్పుడు మీకు అంత రుచించకపోవచ్చు, కానీ ఇది ఏముందిలే. కానీ రెండోసారి చదివినప్పుడు ఇది ఏదో ఉంది, మూడోసారి చదివినప్పుడు అలా ఇంకా ఏదో చాలా ఉంది. ఆ తర్వాత చదివితే అసలు మన జీవితానికి ఉపయోగపడేది మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఏది కూడా ఇలాంటివన్నీ కూడా, ఈ గ్రంథాలన్నీ కూడా ఒకసారి చదివి వదిలిపెట్టేవి కాదు. మరలా చదువుతుంటే దాంట్లో రసాన్ని మనం ఎలాగైతే మామిడి పండు ఎలా చాలా ఆస్వాదిస్తాం కదా, చివరి వరకు ఆస్వాదిస్తాం అనమాట. ఇంకా చివరికి పోయే కొద్దీ ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అలాగా పురాణాలు కానీ ఇవన్నీ కూడా అలా ఆస్వాదిస్తూ ఉండాలి. రోజు కొద్దిగా ఒకేసారి కాదండి. ఏది కూడా ఇటువంటి గ్రంథాలు ఒకేసారి చదవకూడదు. ఇదేదో సైన్స్ మామూలుగా ఏమంటారు పెద్ద క్రైమ్ స్టోరీలు అలాగే చదివినట్టు చదవకూడదు. ప్రతిరోజు ఒక 4-5 శ్లోకాలు చదివి దాంట్లో తాత్పర్యాలు తెలుసుకొని మనసులో పెట్టుకుంటే వీలైనప్పుడంతా చదువుకోవచ్చు. మనం ఒకే రోజు కూర్చొని అన్ని చదవాలని లేదు, అప్పుడే బాగుంటుంది కూడా అనమాట. దానిపైన ఏమంటాం ఉత్సాహము, దానిపైన శ్రద్ధ అనేది ఎప్పుడు కూడా ఒకేసారి మనం ప్రయత్నిస్తే అది శ్రద్ధ తొలగిపోతుంది. 4 రోజులు 5 రోజులు ఒక్కో రోజుకి
4-5 అధ్యాయాలు చదువుకుంటూ పోయారనుకోండి, 10 రోజులు చదువుతారు, ఆ తర్వాత వేస్ట్ అని పక్కన. అట్లా కాకుండా 4 శ్లోకాలు చదివి దాన్ని అర్థాన్ని తెలుసుకొని, తాత్పర్యాలు తెలుసుకొని ఆస్వాదిస్తే మళ్ళా మరుసటి రోజుకి రోజు కప్పు టీ, కప్పు కాఫీ తాగినట్లుగా తాగాలి. ఇవన్నీ కూడా అంత శ్రద్ధగా చదవాలి. సరే, తర్వాత మనం ఇంకా 68వ శ్లోకానికి వద్దామండి. ఇక్కడ జన్మని యత్ర మహద్దుఃఖం, కాబట్టి శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 17వ అధ్యాయం అన్నమాట. జన్మని యత్ర మహద్దుఃఖం మ్రియమాణస్య చాపి తత్ యాతనాసు యమస్య ఉగ్రం గర్భ సంక్రమణేషు చ. ఇంకా మళ్ళా చెప్తున్నాను అనమాట, ఈ లోకంలో జన్మించడమే మహా దుఃఖం. జన్మని అత్ర మహద్దుఃఖం, జన్మ తీసుకునేదే గొప్ప దుఃఖకరమైన విషయం అనమాట, చాలా దుఃఖకరమైన విషయం. కాబట్టి అన్నిట్లో కూడా దుఃఖం ఉన్నదనే విషయం చెప్తున్నారు. దుఃఖం మ్రియమాణస్య చాపి తత్, పోనీ అది జన్మించడమే మహా దుఃఖం. మ్రియమాణస్య అంటే ఏమిటి? మరణించడం. మరి మరణించేటప్పుడు అంతకన్నా కూడా భయంకర దుఃఖం అనమాట. మ్రియమాణస్య చాపి తత్, అంతకన్నా భయంకర దుఃఖం. యమయాతను అనుభవించే సమయంలో అంతకన్నా మహోగ్ర దుఃఖం. యాతనాసు యమస్య ఉగ్రం, యాతనాసు యమస్య, యముడి యొక్క ఉగ్రం, మహోగ్ర దుఃఖం. గర్భ సంక్రమణేషు, తిరిగి జన్మించే సమయంలో ఒక గర్భం నుంచి మరో గర్భంలోకి మారడంలో అంతకన్నా అతి తీవ్ర దుఃఖం. ఈ విధంగా అన్ని అవస్థల్లో కూడా దుఃఖం ఉన్నదని తలుచుకోవాలని చెప్తున్నాడు అనమాట జన్మని అనే శ్లోకంలో. ఈ లోకంలో జన్మించినప్పుడు ఏమైంది? గొప్ప దుఃఖం ఉన్నది. మరణించేటప్పుడును అంతే దుఃఖం. యముడు అనుభవింపచేయు యాతనలు ఎందు ఇంకా ఉగ్రమైన దుఃఖం తప్పదన్నమాట. ఈ విధంగా జన్మను ఎత్తినప్పుడల్లా దుఃఖమే మిగులుతుంది అనమాట. గర్భేచ సుఖలేశోపి భవద్భిరనుమీయతే యది తత్కర్చితాం ఏవం సర్వం దుఃఖమయం జగత్. ఒకవేళ మీరు గర్భవాసంలో సుఖం ఉందనుకోవడంలో ఊహించడానికి కూడా శక్యం కాదు. గర్భేచ సుఖలేశో అపి, లేశం అంటే తక్కువ అనేదండి. సుఖలేశో అపి అంటే కొద్ది సుఖం కూడా ఉండదు అనుకోవటం. భవద్భి అనుమీయతే, భవద్భి అంటే మీ చేత, అంటే గర్భవాసంలో సుఖం ఉందనుకోవడం ఊహించడానికి కూడా శక్యం కాదు. ఏదైనా సుఖం ఉందని మీరు అనుకుంటే, భవద్భి అనుమీయతే, అనుమీయతే అంటే ఏమిటి? అనుకుంటే. భవద్భి అంటే మీ చేత, అనుమీయతే అనుకుంటే అది చెప్పండి. ఈ జగత్తు సర్వము దుఃఖమయం మాత్రమే. ఎది తత్ కథ్యతాం ఏవం సర్వం దుఃఖమయం జగత్. ఎది తే కథ్యతాం ఏవం దుఃఖమయం సత్య భవతాం కథ్యతే సత్యం, సారీ, ఎది తత్ కథ్యతాం ఏవం సర్వం దుఃఖమయం జగత్. కాబట్టి ఈ ఎటువంటిదో తెలపండి. మీకు తెలుపలేరు ఏమంటే ఈ కొద్దిపాటిదైనా సరైన అంటున్నారు. అయితే మీరు తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా సుఖం ఉన్నదని అది కొద్దిపాటిదైనా సరైన అంటున్నారు. అది ఎటువంటిదో తెలపండి. మీరు తెలుపలేరు, దానికి గుర్తులు లేవు. కనుక ఈ జగత్తంతా కూడా దుఃఖమయమే అనేటువంటి విషయాన్ని మనం కూడా అనుభవించేటప్పుడు కొద్దిగా సంతోషం అనిపిస్తుందండి. ఆ తర్వాత మళ్ళా ఆ ఆనందం కొద్దిసేపు ఉంటుంది. ఏ విషయంలో చూస్తూ ఉండండి, మీరు గమనించండి. ఏ విషయమైనా సరే కొంతసేపు ఆనందాన్ని కలిగిస్తుంది, ఆ తర్వాత మళ్ళా దుఃఖమే అన్నమాట. అది మర్చిపోతాం, తర్వాత దుఃఖమే. ఏదో ఐస్ క్రీమ్ తిన్నట్లుగా అనమాట. కొద్దిసేపు తినగా బాగా చల్లగా హాయిగా తీయగా ఉంటుంది. అయిపోయి అంత పొల్లో చేసి కనబడింది అనుకోండి, అయిపోయింది అనమాట. అయ్యో ఇప్పుడే అయిపోయింది అని దుఃఖం. ఈ విధంగా దుఃఖం మిగులుతూనే ఉంటుంది. గర్భేచ సుఖలేశో అపి భవద్భి అనుమీయతే యది తత్ కథ్యతాం ఏవం సర్వం దుఃఖమయం జగత్. తదేవ మతి దుఃఖానాం ఆస్పదే యత్ర భవార్ణవే భవతాం కథ్యతే సత్యం విష్ణురేక పరాయణం. విష్ణు ఏక పరాయణం. కాబట్టి కారకమైనటువంటి తది ఏవం అతి దుఃఖానాం ఆస్పదే. అతి దుఃఖానాం ఆస్పదే అంటే దుఃఖకారకమైనటువంటి అత్ర భవ అర్ణవే. భవ అంటే సంసారం అనేటువంటి సాగరంలో, అర్ణం అంటే సాగరం అండి, సంసార సాగరం. అటువంటి సంసారం అనే సాగరంలో మీకు ఒక సత్యం చెబుతాను. భవతాం కథ్యతే సత్యం, మీకు ఒక సత్యం చెప్తాను, నిజం చెప్తాను అని ప్రహ్లాదు చెప్తున్నాను అనమాట. ఇటువంటి దుఃఖకరమైనటువంటి సంసార సాగరంలో భవతాం కథ్యతే సత్యం విష్ణు ఏక పరాయణం. విష్ణు ఒక్కడే పరాయణం అంటే ముఖ్యమైన దిక్కు అన్నమాట. కాబట్టి ఈ విధంగా సుఖభోగాలను అనుభవించడానికి కోసం అనేక కర్మను ఆచరించే ప్రవృత్తి మార్గంలో దోషములు ఉన్నవని తెలిపి వైరాగ్యమును పుట్టించి సుఖలాభము కొరకు విష్ణు సేవ యందు ప్రవర్తింపజేస్తూ
అంటున్నాడు అనమాట. ఏవం అని ఈ తీరుగా చాలా తీవ్రమైన దుఃఖాలను నెలవైనటువంటి భవార్ణవం అంటే సంసార సముద్రము జనన మరణాలతో కూడినటువంటిది అన్నమాట. ఇది జనన మరణాలతో కూడుకుంటుంది. మన అదృష్టం గత జన్మలో ఏం చేశాము, ఎక్కడ పుట్టాము ఏమనేది చాలా తక్కువ మందికి, ఎక్కడో వింటూ ఉంటాం. ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఒక మూలలో ఎవరో ఉన్నట్లుండి పక్కింటి వాళ్ళు పూర్వ జన్మలో నాకు వాళ్ళు, లేదు ఎదురింటి వాళ్ళు ఇలా చెప్పుకోవడం, అప్పటి కథ అప్పటి విషయాలు కొన్ని చెప్పడం అవన్నీ జరుగుతున్నాయి. కానీ సాధారణంగా మనం గత జన్మను మర్చిపోతున్నాం. ఒకవేళ అదృష్టం అనుకోవాలి మనం. ఎందుకంటే ఆ గత జన్మలో మనం ఎలా ఉన్నామని తెలుసుకుంటే మళ్ళీ అదొక బాధ అనమాట. అదృష్టవశాత్తు ఈ జన్మలో బాగా ఒక మంచి ధనికుల ఇంట్లో పుట్టడం, అన్ని సుఖ సౌఖ్యాలు ఉండేటువంటి ఇంట్లో పుట్టడం, గత జన్మలో ఏదో ఇట్లా పుట్టామని తెలిస్తే అదొక బాధ అనమాట. కాబట్టి ఆ స్పృహ తక్కువ మందికే ఉంటుంది. కాబట్టి విష్ణుడు ఒకడే సత్యము, ఆయన మాత్రమే ఏనాడైనా జ్ఞాన ఆనందంతో కూడి చెక్కు చెదరకుండా సుఖంగా ఉంటాడు. ఆయన అనుభవించేది, ఆయన వల్ల లభించేది బ్రహ్మానందము. వేల కొల జన్మల పరపరంగా ఉన్న గొలుసు కట్టు పుణ్య పాపాలను కర్మలను బొత్తిగా లేకుండా చేసుకుని పరబ్రహ్మం వల్ల నిలిచిపోవాలంటే శ్రీ మహావిష్ణువే దిక్కు, మరొక గతి లేదు. ఆయన ఒకడే భవతాం కథ్యతే సత్యం విష్ణురేక పరాయణం. కాబట్టి ఆ విష్ణు ఒక్కడే ముఖ్యమైనటువంటి దిక్కు అనమాట. ఆ తరువాత మా జానీత వయం బాల దేహి దేహేషు శాశ్వత జరాయవ్వన జన్మాద్య ధర్మా దేహజ్జన ఆత్మన. మనం పసివాళ్ళం. మా జానీత వయం బాల. వయం బాల అంటే ఏమిటి? మనం చిన్నవాళ్ళం, మనం పసివాళ్ళం. కాబట్టి ఏమిటి వేదాంతం అనుకోకండి. మా జానీత వయం బాల దేహి దేహేషు, దేహాల్లో ఉండే దేహి, ఆత్మ మాత్రమే శాశ్వతుడు. అంటే మనం కూడా చిన్నపిల్లలకి మరి ఎక్కువ వాళ్ళకి వేదాంతం చెప్పామనుకోండి, వాళ్ళు చదవడం మానేస్తారు, చదవడం మానేస్తారనమాట. అట్లా కాకుండా వాళ్ళని ఏ విధంగా ఉత్సాహపరచాలి అంటే జీవితంలో మనం వయసు వచ్చిన తర్వాత మనల్ని మనం ఉత్సాహపరచుకోండి. ఎవరు మనల్ని ఉత్సాహపరుచుకునేవారు ఉండరు. మనల్ని ఉత్సాహపరిచేదంటే ఎవరు ఉండరు. మనమే ఏదో ఒకటి చూసుకొని ఉత్సాహపరుచుకుంటూ ఉండాలి జీవితంలో. 80 అయినా 90 అయినా అన్నమాట. అందుకే మన పూర్వీకులంతా కూడా మన ముందు తరాల వాళ్ళు అలా ఏదో ఒక ఉత్సాహాన్ని కల్పించుకుంటారనమాట. మంచి గ్రంథ పఠనాలు, లేదు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి మంచి విషయాలు చెప్పడము, అంటే జీవితము పరిపూర్ణంగా అనుభవించాలనే కోరిక వాళ్ళు ఎప్పుడూ ఉండేది అనమాట. మనవడు పుడితే ముది మనవడు చూడాలనే వాళ్ళు ఉంటారు. ఆ వాడు కూడా ముది మనవడు పుట్టాడు అనుకోండి, ఆహా ఇంకా సంతోషం, ఇంకోడు పుట్టాలి. ఈ విధంగా జీవితంలో ఏదో ఒక ఆశతో జీవించేవాళ్ళు అనమాట. అంతేగాని ఇంకా జీవితం ఫుల్ స్టాప్ పెడదాం అనేది ఉండదు వాళ్ళకి. జీవితం దానంతా దాన్ని ముగిసిపోవాలి అంతే. పండు చెట్లోనే రాలి పడిపోవాలి కింద. అటువంటి ఆశయాలతో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు చూస్తే మనకి ఒక నూతన ఉత్సాహం వస్తూ ఉంటుంది. మనమే ఈ రోజుల్లో ఎందుకో ఎక్కువగా దుఃఖాలు అనుభవిస్తున్నామో అనిపిస్తుంది, వాళ్ళు ఎలా జీవితం హాయిగా గడిపారని. కాబట్టి ఇక్కడ వయం బాల మా జానీత వయం బాల దేహి దేహేషు శాశ్వత. కాబట్టి ఏమిటి వేదాంతం అనుకోకండి. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ వేదాంతం నేర్పకూడదండి. నేర్పితే ముందుగా వాళ్ళు ఏం చేస్తారు, చదవడం నిలిపేస్తారు అంతే. కాబట్టి వాళ్ళలో ఎప్పుడు ఉత్సాహం కల్పిస్తుండాలి. ఎందుకంటే జన్మనిచ్చాం కాబట్టి వాళ్ళని ఒక సత్పురుషులుగా చేయాలి రంగంలో. కాబట్టి వాళ్ళని ఉత్సాహపరుస్తూ ముందుకు పంపిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఏదైనా అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఉండేటువంటి మార్గాలు ఇవి అన్నమాట. ఈ మార్గాల ద్వారా వాళ్ళకి కుంగుబాటు గురి కాకుండా ఈ మార్గాల్లో పయనింపజేయాలి వాళ్ళని. కాబట్టి రెండూ ఉండాలన్నమాట. వాళ్ళు విజయం సాధించినప్పుడు శభాష్ అనాలి, విజయానికి ఎక్కువ పొంగిపోతుంటే కొంచెం తగ్గురా అనాలి. అవన్నీ మన చేతుల్లో ఉంటుందన్నమాట, తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. ఒక వయసు వరకు మనం వాళ్ళని సంస్కరించగలుగుతాం. ఆ తర్వాత మొక్కై వానది మొంగై మానై వంగున అంటారు. కాబట్టి ఒక వయసు తర్వాత మనం వంచలేమనుకోండి. కానీ ముందుగానే జాగ్రత్తలు పడితే సక్రమార్గంలో తీగని ఎలాగైతే ఎక్కడ పాకాలో అక్కడ పాకించగలిగితే అప్పుడు చాలా చక్కగా పాగుతుందన్నమాట. శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతం అంటే అవి జీవించే దానికి ఒక జీవన ప్రమాణం ఉంటాయి, అది వరకు ఉండగలుగుతుంది అనమాట. అలా కాకుండా వదిలేసాం అనుకోండి, తీగలలో వదిలేస్తే ఏమవుతుందండి, మన కాలికే చుట్టుకుంటాయి. అలాగే పిల్లల్ని కూడా అనమాట జాగ్రత్తగా. అందుకనే ఇక్కడ బాలోహం, నాకేం తెలుసు, మనమంతా నేను పసివాణ్ణి బాలుణ్ణి, కాబట్టి నాకు ఈ వేదాంతం అంతా ఎందుకు అనుకోకండి. దేహాల్లో ఉండే దేహి అంటే ఆత్మ మాత్రమే శాశ్వతం. దేహి దేహేషు శాశ్వత. దేహాల్లో ఉండేటువంటి దేహి అంటే ఏమిటి? ఆత్మ. అదొక్కటే శాశ్వతం. ఈ పుట్టుక, జర, యవ్వన, జన్మ, ఆద్య, ధర్మ,
దేహస్య న ఆత్మనః. ఈ ధర్మాలన్నీ ఏమిటి? పుట్టుక, యవ్వనం, ముసలితనం, జర, యవ్వన, జన్మ, ఆద్య అంటే మున్నగువి. ఏమిటి? పుట్టుక, యవ్వనం, ముసలితనం ఉన్నవి ధర్మాలు దేహానివి, కానీ ఆత్మవి మాత్రం కావు. ఆత్మ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అనమాట. దానికి మరణం. ఇవన్నీ గీతోపదేశంలో మనం చదువుకుంటా ఉంటాం. నా దహతి పావక అలా వస్తుంటుంది. నా శోషయతి అంటే ఏమిటి? అగ్ని వల్ల దహింపజేయబడింది. ఇది ఆత్మ అనమాట. అది శాశ్వతంగా ఉంటుంది. కానీ దేహం అనేది అశాశ్వతమైనటువంటిది అనమాట. పుట్టుక, యవ్వనం, ముసలితనం ఉన్నవి వీటికే అనమాట. ఇవన్నీ తర్వాత అవి నశించిపోతుంటాయి. శరీరం అంటేనే శీర్యతే ఇది శరీరం అంటారు. అంటే ఏమిటి? నశించిపోయేదే కాబట్టి శరీరం అని చెప్పబడింది. దానికి పేరే అలా వచ్చింది. ఇక దాన్ని ఎలా శాశ్వతంగా ఉంటుంది అనుకుంటాం? అనుకోలేము. కాబట్టి బాలోహం తావద్ ఇత్యాదో. అందుకని మీరేం చేయాలి? ఇప్పటి నుంచే ఈ యొక్క వేదాంత అంటే విష్ణుమయం అనేటువంటి విషయాన్ని గ్రహించి దానికి అనుగుణంగా జీవించాలి మనం అనేటువంటి విషయాన్ని తెలిపి ఇంకొక విషయం తెలుపుతున్నాడు. అంటే కొంతమంది ఇప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఇంకా వయసు ఉంది కదా, ఇప్పుడే తొందర ఏం వచ్చింది, మళ్ళీ చదువుతాలే, మళ్ళీ చేసుకుందాంలే, మళ్ళీ చదువుకుందాంలే, అన్నీ మళ్ళానే. మళ్ళా తిరిగి వస్తుందా తెలియదు. అలా కాకుండా ఎలా అంటారు? బాలోహం తావద్ ఇత్యాదో యతిష్యే. అంటే ఏమిటి? యువకుడు అయినాక నా శ్రేయస్సు కొరకు ప్రయత్నిస్తాను అనుకుంటారు. కానీ మరికొందరు వివాహం వార్ధకే ప్రాప్తే కరిష్యామి ఆత్మనోహితం. అది ఇప్పుడేం అవసరం ఉంది, మరికొంది నేను యువకుడిని సుఖం అనుభవించి ఆ తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత నా మేలు కొరకు చూసుకుంటాను అని భావిస్తారు. వివాహం వార్ధకే ప్రాప్తి కరిష్యామి ఆత్మనోహితం. నేను యువకుడిని వార్ధకే ప్రాప్తే కరిష్యామి ఆత్మనోహితం. కరిష్యామి ఆత్మనోహితం. ఆత్మన హితం అంటే మంచి అనమాట. కరిష్యామి అంటే చేస్తాను. అంటే నేను యువకుడిని సుఖం అనుభవించి ముసలితనం వచ్చిన నా మేలు కొరకు చూసుకుంటాను భావిస్తాను చాలా మంది. ఇది మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. అన్నీ అంటే యవ్వనం అనేది జీవితాన్ని అనుభవించడానికే, అంతేకాని వేరేదే ఆలోచించడానికి కాదు అనేటువంటి స్పృహలో మనం చాలామందిని చూస్తుంటాం. మనం రామాయణం చదివినప్పుడు మనం ఒక కథ తీసుకున్నాం అనమాట, చదువుకున్నాం అనమాట. దాంట్లో కూడా ఈ విధంగానే తన యవ్వనాన్ని తీసుకొని ముసలితనాన్ని తీసుకొని యవ్వనాన్ని ఇవ్వమని పుత్రుల్ని అడిగితే అడిగితే ఎవరు ముందుకు రారు. కానీ ఆ యొక్క దాసీపుత్రుడు ఎవరు? ఇతని వల్ల కలిగినటువంటి వాడే, ఇతని వల్ల జన్మించినటువంటి వాడే ముందుకు వస్తాను అనమాట. నేను ఇస్తాను నా యవ్వనాన్ని, తర్వాత తిరిగి ఇచ్చేయమని అరువుగా తెచ్చుకుంటాడు. కానీ దురదృష్టం మనకి అటువంటి అరువు తెచ్చుకునే అవకాశాలు లేవు ఇప్పుడు. ఎవరి వయసు వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి. అదంతా పురాణాల్లో సరి అనమాట. అడిగి తీసుకొని తర్వాత ఈయనకి కూడా పాపం అనుభవించి చివరికి మళ్ళా తిరిగి ఇచ్చేసి దానితో పాటు కృతజ్ఞతాపూర్వకంగా ఆయన యవ్వనాన్ని దారబోయటం అనేది ఎవరు చేయలేరు, సాహసం చేయలేరు. రక్తం ఇవ్వాలంటేనే ఆలోచిస్తాం మనం. రక్తదానం చేయాలంటేనే 4 సార్లు ఆలోచిస్తాం మనం. కొన్ని అవయవ దానం చేయాలంటే ఇంకా 4 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది మన యవ్వనాన్ని ఇవ్వాలి అంటే ఏమిటి? ముసలితనం తీసుకొని, అది కూడా ముసలితనం తీసుకొని, ముసలితనంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ మనకు తెలుసు కాబట్టి మనం దానికి ఒప్పుకోము. కానీ అతను ఒప్పుకుంటాడు. చివరికి అతనికి రాజ్యాన్ని అంతా కూడా దారపోసి తాను అడవులకు వెళ్ళిపోతాడు. అది కథ చదువుకున్నాం. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే యవ్వనం అనేది శాశ్వతం కాదు. అది మళ్ళా ముసలితనానికి దారి తీస్తుంది. కాబట్టి ఎవరు కూడా అంతవరకు వేచి ఉండకూడదు అనే విషయాన్ని చెప్తున్నాను అనమాట. వివాహం వార్ధకే ప్రాప్తి కరిష్యామి ఆత్మనోహితం. అంతవరకు కూడా ఆత్మనోహితం అంటే ఏమిటి? నాకు మంచి నేను తర్వాత చూసుకుంటాను, అప్పుడు కాలం వచ్చిన అనుకోకూడదు. ఆ తరువాత వృద్ధోహం మమ కార్యాన్ని సమస్తాని నగోచరే కిం కరిష్యామి అంధాత్మ సమర్థేన నయత్కృతం.
తీరా ముసలితనం వచ్చిన తర్వాత ఇంకొందరు అనుకుంటారు, అయ్యో నేను వృద్ధుడైపోయాను, వృద్ధోహం మమ కార్యాన్ని సమస్తాన్ని నా గోచరే, నేను ఇప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నా ఏ పనులు నా కంటికి కనిపించడం లేదు, సమస్తాన్ని నా గోచరే, కిం కరిష్యామి, ఇంకేం చేయగలను, మందమతినైపోయాను, మంద ఆత్మ సమర్థేన నయత్కృతం, ఓపిక ఉండగా చేసుకున్నాను కాను అని వాపోతారన్నమాట. కాబట్టి ఓపిక ఉన్నప్పుడే మంచి చెడు అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. అందుకే మన పెద్దవాళ్ళు కొన్ని సూక్తులు చెప్పారు, చక్కటి సూక్తులు అనమాట. ఆ సూక్తుల్లో ఇది కూడా ఒకటి అనమాట. మనం విద్య ఎలా అభ్యసించాలి, దానం అనేది ఎలా చెయ్యాలి అనేటువంటిది చెప్పారన్నమాట, శ్లోక రూపంలో చెప్పారు. అంటే ఎప్పుడు కూడా మనకి యవ్వనము శాశ్వతం కాదు, ముసలిదనం వస్తుంది అని చెప్పి ఎప్పటికప్పుడు భావిస్తూ ఉంటాం. కానీ కొన్ని విషయాలు అలా భావించకూడదు, ఎప్పుడు కూడా యవ్వనంలో ఉన్నాం అనుకోవాలి. అదేమిటి, ఏ విషయంలో? విద్య సంపాద్యంలో అన్నమాట. అజరా అమరవత్ ప్రాజ్ఞో విద్యాం అర్థంచ సాధయేత్. అమర అజరత్ ప్రాజ్ఞో, ఎలా అంటే ముసలితనం, ఇవన్నీ లేవు మనకి అని అనుకోని విద్య సంపాదించాలంట. ఇది కూడా ఒక సందర్భంలో మనం చెప్పుకున్నది అనమాట. అజరా అమరవత్ ప్రాజ్ఞో విద్యాం అర్థంచ సాధయేత్, గృహీతవ కేశేషు మృత్యున ధర్మం ఆచరేత్ అన్నారు. ధర్మం అంటే ఏమిటి? మనం ఏదైనా మంచి పని చేయాలి, ఎవరికైనా ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వాలి? గృహీతైవ కేశేషు అంటే మన జుట్టు ఎవరి చేతిలో, గృహీత అంటే పట్టుకున్నారు, ఎవరి చేతిలో ఉన్నది? గృహీతైవ కేశేషు మృత్యున అంటే మృత్యువు తన చేతిలో మన జుట్టు పట్టుకొనున్నాడు అని భావించాలంట ప్రతి నిమిషం కూడా. అంటే అలాగా అనుకోని మనం కార్యాలు చేయాలి అని చెప్పారు. దానికి కారణం ఏమిటి? ఒకవేళ మీరు ఏదైనా ఎవరికైనా దానం చేయాలి, సంఘానికి ఏదో చెయ్యాలి, మనం జన్మించినందుకు ఈ సంఘంలో ఎన్నో సుఖాలు అనుభవించాము, మనం అలాంటిది మనం తిరిగి ఇవ్వాలనే కోరిక ఉంటుంది మనసులో. కానీ వెంటనే దాన్ని అమలు పరచలేకుండా అలా 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 కాలం గడిచిపోయి చివరికి మీరు పరమపదించిన తర్వాత ఇక మీ తర్వాత వాళ్ళు మీ గురించి ఎందుకు పట్టి కూర్చుంటారు? వాళ్ళకి ఎప్పుడూ ఒక విల్లు రాయలేదు కాబట్టి ఆస్తి అంతా కూడా సమంగా పంచుకుంటాం, ఈ ఆలోచనలే. అక్కడ 13వ రోజు అయిపోగానే ఇంకా ప్రారంభం అవుతుంది. ఇంకా కొన్ని గృహాల్లో 13 అవసరం లేదండి, తుది శ్వాస అయిపోయిందంటే ముందు కూర్చొని అవి సెటిల్ చేసుకొని తర్వాత ఎవరెంత ఖర్చు పెట్టాలి అంటే ఈ ఆస్తి ఎంత వస్తుందో దాని ప్రపోర్షన్లో ఖర్చులుగా భరించాలి అనమాట. అది కూడా ఉంటుంది లెక్కలు. కాబట్టి అలా కాకుండా మీరు ఏదైనా ఎవరికైనా చెయ్యాలనుకుంటే ముందుగానే చేసేసి హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి అనేటువంటి, ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పారు, దాన్ని మనం ఆచరించాలి. కానీ చదువు విషయంలో మళ్ళాగా కాస్త వయసు అయిపోయినా కూడా ఏదో చదవాలి, ఏదో నేర్చుకోవాలి అనే తాపత్రయం ఉండాలి అనమాట. ఉంటేనే హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయాన్ని వేరే వృధా కార్యక్రమాల్లో మనం ఉపయోగించుకోకుండా ఇలా మరల్చగలిగాం అనుకోండి, అది ఇంకా చాలా లాభదాయకం, మనసుకి హాయిగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని చాలా ఏమంటారు, ప్రశంసిస్తారనమాట. నిజంగా కూడా ఈ వయసులో చదువుకుంటారని వాళ్ళని ఏది డిస్టర్బ్ చేయకుండా మనం బాటకు మనం ఉండగలుగుతాం. ఆ విధంగా ఇక్కడ బాలోహం తావది ఇచ్చాదు అని చెప్పి తర్వాత చేద్దాం అనుకొని తీరా ముసలితనం వచ్చిన తర్వాత ఇంకొందరు ఏం చేస్తారు, నేను వృద్ధుడైపోయాను, వృద్ధోహం మమ కార్యాన్ని సమస్తాన్ని నా గోచరే, ఇప్పుడేం చేయలేకపోతున్నాను కదా అని, నా కంటికి కనిపించడం లేదు, ఏం చేయగలను, మందమతిని పోయాను, ఓపిక ఉండగా చేసుకున్నాను కాను, సమర్థేనయ్యన్నా కృతం, అప్పుడు ఏమి చేయలేకపోయాను, మరి ఇప్పుడు ఏం చేస్తాను అని చెప్పి చాలా తీవ్రంగా దుఃఖించవలసినటువంటి సందర్భాలు వస్తాయని చెప్పి, కాబట్టి మీరు ముందుగానే ఇప్పటి నుంచే ఆ విష్ణువు యొక్క పూజలో ఆయన్ని మనసులో పెట్టుకొని మీరు ఉండమని చెప్పి వాళ్ళ తన యొక్క మిత్ర బృందానికి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఏవం దురాశయ క్షిప్త మానస పురుష సదా శ్రేయసో అభిముఖం యాతి నా కదాచిత్ పిపాసిత. అంటే ఏమిటి? బాగా దాహం ఉన్నవాడు, తృష్ణ దాహ ప్రపీడితుడై ఎన్నడూ శ్రేయస్సుకు అభిముఖంగా అనుగుణంగా ప్రవర్తించడు, ఎప్పుడు దురాశ మనస్సును నిత్యం చెదరగొడుతూ ఉండగా. ఏవం దురాశయ క్షిప్త మానస. క్షిప్త అంటే కట్టివేయబడిన అనేది, టైడ్ అనే అర్థం. క్షిప్త మానస చెదరగొడుతూ ఉండగా నిత్యం మనస్సును నిత్యం ఏమిటి? దురాశ
పురుష సదా ఎల్లప్పుడు మానవ ఎల్లప్పుడు కూడా శ్రేయసో అభిముఖం యాతి ప్రపీతుడై ఎన్నడూ శ్రేయస్సుకు అభిముఖంగా అనుగుణంగా ప్రవర్తించడు. యాతి నా కదాచిత్ పిపాసిత అంటే ఏమిటి? ఎక్కువ దురాశ ఉన్నవాడు ఎప్పుడు కూడా కీర్తికి అభిముఖంగా పోలేడండి. వాడికి కీర్తితో సంబంధం లేదు. ఎందుకంటే వాడికి కీర్తి కావాలనుకుంటే వేరే విధంగా ఉంటాడనమాట. కానీ వాడికి కీర్తి అవసరం లేదు. కావలసింది ఏమిటి? ధనము, దురాశ అన్నమాట. కాబట్టి దురాశ అంటే విషయభోగానుభవంపై ఉన్న ఆసక్తితో ఆక్షిప్త మానస ఆక్షిప్త మానస అంటే ఆకర్షింపబడిన మనసు కలవాడై పిపాసిత అంటే భోగానుభవం అనే దప్పికతో కలగుండు పడుతున్నవాడు ఈ మాటతో రజగాదుల దృష్టాంతం. అంటే చాకలివాడు ఏం చేస్తాడు? గంగా నది జలాల్లో ఉన్నప్పటికీ ఇదిగో ఈ బట్టను ఉతికిన పిమ్మట ఈ గుడ్డను ఉతికి ఆరేసినాక మంచినీళ్ళు తాగుతాను అని అనుకుంటూ చివరికి దప్పిక చేత 4 తడి ఆరిపోయి ప్రాణాలను వదులుతాడంట. ఎంత చక్కగా చెప్పండి చూడండి. అంటే చాకలివాడు ఎక్కడ గంగానదీ జలాల్లో మన వాళ్ళకి మన హిందూ ఏంటంటే మన భారతీయులకి, హిందువులే కాదు భారతీయులకి ఏదైనా నదీ జలాలు కనబడితే దాన్ని ముందు కలుషితం చేయాలి. అన్ని విధాల పనులు దాంట్లో చేసుకోవాలి. ఇప్పుడు కాదు, అనాదిగా వచ్చేటువంటిది. కాకపోతే ఆ రోజుల్లో కాలుష్యం తక్కువ ఉండేది, వేరే కాలుష్యాలు తక్కువ ఉండేది కాబట్టి వాటికి కాలుష్యం బడద లేదు. కానీ ఇప్పుడు అన్ని నదీ జలాలు, పవిత్ర నది అని జలం మనం పూజిస్తూ ఉంటాం. అంటే మనం ఇది ఎలా ఉంటుందంటే మన తల్లిని బాగా పూజిస్తూ ఉంటాం, అదే తల్లిని దుర్భాషలు ఆడుతాం కూడా. అది కూడా ఉందండి. అదే తల్లిని దుర్భాషలు ఆడుతాం. ఆ విధంగా గంగాను తల్లిగా భావిస్తాము కాబట్టి దుర్భాషలు ఆడటం అంటే ఇక్కడ ఏమిటి? కలుషితం చేయడం. ఆ విధంగా కలుషితం చేస్తూ ఉంటాం. ఇక్కడ చాకలి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? గంగా నది జలాల్లో ఉన్నప్పటికీ నిలబడి ఉన్నాడు, నదిలో నిలబడి ఉన్నాడు. ఇదిగో ఈ బట్టను ఉతికిన పిమ్మట ఈ బట్టను ఉతికి ఆరేసినాక మంచినీళ్ళు తాగుతా అనుకుంటూ ఉండగానే చివరికి ఏమైపోతుంది? దప్పిక చేత 4 తడి ఆరిపోయి ప్రాణాన్ని వదులుతాడు. అట్లాగే చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు? బెస్తవాడు నావలో కూర్చొని ఉండి కూడా అందుబాటులో ఉన్న శీతల మధుర జలాలను తోసిలతో ఎత్తి తాగక ఇదిగో ఇంకొక చేపను పట్టుకొని తాగుతానని ప్రయత్నిస్తూ చివరికి ఊపిరి వీడుస్తాడు. ఇదే రీతిగా మానవుడు కూడా అన్నీ తెలిసి అవకాశం ఉండి కూడా ఇదిగో అదిగో అంటూ ముక్తి ప్రయత్నం చేయడు అనమాట అని అర్థం దీనికి. కాబట్టి ఈ విధంగా తలుచుకుంటూ భోగానుభవంపై ఉండే పేరాస కొద్దీ మనస్సును మళ్లించుకుంటూ పోయి విషయ భోగ పిపాసన తీరక తన శ్రేయస్సుకు అభిముఖుడు కాడు. శ్రేయస్సుకు అభిముఖుడు అంటే ఎదురుపోడు. అంటే ఏమిటి? శ్రేయస్సు గురించి ఆలోచించడు. విషయభోగములే అనమాట. ఎంతసేపటికి వాటిని అనుభవించడానికి సరిపోతుంది జీవితం అంతా కూడా. ఇల్లు కట్టుకున్నాం చాలు, హాయిగా జీవిద్దాం, లేదు ఇంకో పైన వేద్దాం, ఇంకా పైన వేద్దాం, ఇదన్నీ సరిపోకుండా ఇంకెక్కడ ఇల్లు కొందాం, ఇంకో ఇదే జీవితం అంతా కూడా సరిపోతుందండి. ఇంకే ఆలోచన ఉండదు. చివరికి ఒక్కసారి కూర్చొని హాయిగా ఈజీ చైర్లో కూర్చొని ఆలోచిస్తాడు కొంతకాలం అయిన తర్వాత, ఇదంతా ఎందుకు చేశాను నేను? ఇన్ని ఉంటే నేనేం పెద్దగా అనుభవించింది ఏముంది, కాకపోతే నా తర్వాత వాళ్ళు అనుభవిస్తారు అనేటువంటి ఒక నిరాశ నిస్పృహ. అప్పుడు ఏం చేశాను? ఏమీ చేయలేదు, నాకంటే ఏమీ చేసుకోలేదు అనేటువంటి భావన వస్తుంది. ఏవం దురాశయ ఆక్షిప్త మానస పురుష సదా శ్రేయసో అభిముఖం యాతి న కదాచిత్ పిపాసిత. ఇంకా బాల్యే క్రీడనకాసక్త యవ్వనే విషయోన్ముఖా అజ్ఞానయంత్య అసక్త్యా చ వార్ధకం సముపస్థితం. ఎలా గడిచిపోతుంది మన జీవితాలు అనేదానికి ఒక చక్కటి పద్ధతిలో చెప్పబడింది అనమాట. బాల్యే అంటే బాల్యంలో ఎలా ఉంటుంది? క్రీడనకాసక్త అంటే క్రీడనక ఆసక్త అంటే ఆటల్లో మునిగిపోతారనమాట. యవ్వనే విషయోన్ముఖా యవ్వనంలో విషయ సుఖాల్లో తేలిపోతారు. అది యవ్వనం చేసేటువంటి దుశ్చర్యలు అనమాట. అది ప్రతి మనిషి ఆ స్టేజ్లోనే ఉంటారు. కాబట్టి కొందరికి అవకాశాలు అంటే చెడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ రావు. కొంతమందికి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. మంచికి కాదండి, చెడుకి. చాలా మందికి వస్తుంటాయి అవకాశాలు, కాదని చెప్పరు. కానీ వాళ్ళ ఇంద్రియ